నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యేసుక్రీస్తు బోధనలు సామరస్యాన్ని పెంచుతాయి. క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్య. క్రైస్తవులకు అండగా కూటమి ప్రభుత్వం. సెమీ క్రిస్మస్ సంబరాల్లో సీఎం చంద్రబాబు హామీ. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులపై చీఫ్ సెక్రటరీ సమీక్ష. నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. అమరావతిపై వైసీపీది దుష్ప్రచారమన్న మంత్రి నారాయణ. రాజధాని ఒక స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని స్పష్టీకరణ. యేసుక్రీస్తు బోధనలు ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని, ప్రేమను, సామరస్యాన్ని పెంచుతాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మనుషులై కేంద్రంగా ముందుకు వెళ్లే విధానాలను మన దేశం మాదిరిగా అందరూ అనుసరించినప్పుడే 21వ శతాబ్దంలో ప్రపంచం సరికొత్త శిఖరాలకు చేరుకోగలదని చెప్పారు. యుద్ధ కల్లోలిత ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారు దశాబ్దం క్రితం ఫాదర్ అలెక్సిస్ ప్రేమ్ కుమార్ ను సురక్షితంగా తీసుకురావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. భారత పౌరులు ఎక్కడ ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నా వారిని సురక్షితంగా తీసుకురావడం బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. భారత్ अपनी विदेश नीति में भी नेशनल इंटरेस्ट के साथ साथ ह्यूमन इंटरेस्ट को प्राथमिकता देता है. कोरोना के समय पूरी दुनिया ने इसे देखा भी और महसूस भी किया. कोरोना जैसी इतनी बड़ी पैंडेमिक आई, दुनिया के कई देश जो ह्यूमन राइट्स और मानवता की बड़ी बड़ी बातें करते हैं, जो इन बातों को डिप्लोमेटिक वेपन के रूप में इस्तेमाल करते हैं, जरूरत पड़ने पर वो गरीब और छोटे देशों की मदद से पीछे हट गए. उस समय उन्होंने केवल अपने हितों की चिंता की, लेकिन भारत ने परमार्थ भाव से अपने सामर्थ्य से भी आगे जाकर कितने ही देशों की मदद की. हमने दुनिया के 150 से ज्यादा देशों में दवाइयां पहुंचाई, कई देशों को वैक्सीन भेजी. इसका पूरी दुनिया पर एक बहुत सकारात्मक असर भी पड़ा. अभी हाल ही में मैं गयाना दौरे पर गया था, कल मैं कुवैत में था. वहां ज्यादातर लोग भारत की बहुत प्रशंसा कर रहे थे. भारत ने वैक्सीन देकर उनकी मदद की थी और वो इसका बहुत आभार जता रहे थे. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని బాగు చేయాలన్నదే తన లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవులకు పూర్తి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని పూర్తి చేస్తామని హామీ చేశారు. గత 5 ఏళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. జెరూసలం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం చేయడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తు చేశారు. మైనారిటీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులతో కలిసి సీఎం చంద్రబాబు క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నేను ఒకటే ఆలోచిస్తాను, మైనారిటీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఒకసారి అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం. గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే
కంప్లీట్ కాని బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని 5 సంవత్సరాలు ఆలోచించలేదు. మళ్ళీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం, మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం. విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాసిలికా కాలేజ్ చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. మీరెప్పుడూ నా దృష్టి తీసుకొస్తారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన సమస్య, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం. భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా జెరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం. ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ, ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం. అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని పునరుద్ఘాటించిన ఆయన ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయకుండా రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా మిగిలిన భూములను విక్రయించి అమరావతిని నిర్మిస్తామని తెలిపారు. అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మేము కొంత బ్యాంకులను కట్టుకోగలం, మాకు ఒక బెడ్రూమ్ పెద్దదుండే కట్టన్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్, మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతాది మేము కట్టుకుంటాం అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 1.5 లాక్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 1.5 లాక్ ఇస్తూ ప్రతి హౌస్ కి 90,000 మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చింది. అంటే 3,90,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం. 3,90,000 అందులో 1,90,000 కేంద్ర ప్రభుత్వం, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్ గా నిర్ణయించాం. ఆ రోజు ప్రకారం అయితే 300 చదరపు అడుగుల వాళ్ళకి 2,65,000 బ్యాంకులో ఇప్పించేటట్టుగా, 365 వాళ్ళకి 3,15,000, 430 చదరపు అడుగుల వాళ్ళకి 3,65,000 ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేటట్టుగా చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో 4,54,000 అందులో 2,61,000 నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్లు మాత్రమే ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం గానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్లు అయిపోయింది. మా ప్లాన్ 7 లక్షల ఇళ్లని 38,000 కోట్ల 265,000తో చేయాలనుకుంటే 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్లని కేవలం 2,61,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,000 ఇళ్లన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. ఆ 2,61,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. మరి వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. ఈ రోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్ గా 7,500 కోట్లు కావాల్సి వస్తుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరపు కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల ఏజెన్సీలకు సూచించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర సచివాలయం నుండి మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణ పనులతో పాటు అనుబంధ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అధికారులు ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని చెప్పారు. స్వల్పకాలిక ప్రణాళికల ద్వారా ఎప్పటికప్పుడు పను లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ వ్యవధిలోగా పూర్తయ్యేలా చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణంతో పాటు అక్కడ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏజెన్సీల ద్వారా నెలకొల్పవలసిన పనులను కూడా సీఎస్ సమీక్షించారు. ముఖ్యంగా కస్టమ్స్ బ్యూరో, ఇమిగ్రేషన్, సిఐఎస్ఎఫ్ భద్రత, ఆరోగ్య తదితర శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు జరుపుకోవటానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. రథసప్తమి పండుగను రాష్ట్ర స్థాయి పండుగల వేడుకగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శాసనసభ్యులు గుండు శంకర్, బగ్గు రమణమూర్తిలతో కలిసి రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఈ సందర్భంగా రథసప్తమి వేడుకలకు సంబంధించి చేపట్టనున్న పనులపై నివేదిక సమర్పించారు. నాకు తెలిసి ఏకైక టెంపుల్ సూర్యనారాయణమూర్తి టెంపుల్ మా శ్రీకాకుళంలో ఉండడం మా అదృష్టం. చాలా మంది ఇదేదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశమే కాదు, బయట నుంచి కూడా చాలా మంది ఈ టెంపుల్కి దర్శనంకి వచ్చి దర్శించుకున్నటువంటి సంగతులు మనందరికి కూడా తెలుసు. అయితే సూర్యనారాయణ స్వామి పుట్టినరోజు రథసప్తమి. ఆ రోజు ఒక ఫెస్టివల్ కింద గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. పేరుకు ఫెస్టివలే కానీ వచ్చిన భక్తులకు వసతుల విషయంలో కానీ ఇంకా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఇతర ప్రాంతాలకి తెలియచేయడంలో కానీ కొంత వెనకబాటు అయింది. అందుకే మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకి ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు మేమందరం కూడా అభ్యర్థించాం, ఈసారి అరసవెల్లి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా చేసి నిర్వహించమని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వెంటనే దాన్ని అంగీకరించి ఈ మధ్య కాలంలోనే ఇక నుంచి అరసవిల్లి రథసప్తమి ఉత్సవాలు రాష్ట్ర పండగగా చేస్తూ జీవో కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. రేపు మనకి ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వేడుకలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒకే రోజు వేడుకలు జరిగాయి. ఈసారే కాదు, ఇక నుంచి రథసప్తమి వేడుకలు ముందు 2 రోజులు తీసుకొని 3 రోజులు పండగగా చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయించాం. అలంకరణ విషయంలో కానీ వచ్చినటువంటి భక్తుడికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ లేకపోతే విఐపీస్ వస్తే ఎప్పుడు వాళ్ళని దర్శించుకోవడానికి సమయం కేటాయించాలని అన్ని విషయాలు కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించుకున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కపిలేశ్వరపురం మండలంలో స్వమిత్వ కార్యక్రమం చేపట్టామని ఈఓపీ ఆర్డి రాయుడు మోహన్ తెలిపారు. ఈ మేరకు కపిలేశ్వరపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 14 గ్రామాల్లో స్వమిత్వ కార్యక్రమం పూర్తయ్యాయని చెప్పారు. స్వమిత్వ అనేది గ్రామాలలో మెరుగైన సాంకేతికతతో కూడిన సర్వే ద్వారా మ్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన పథకమని ఈవో పిఆర్డి రాయుడు మోహన్ వివరించారు. రోవర్ ద్వారా ఇంటి విస్తీర్ణం కొలవడం జరుగుతుందన్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 2020 ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభించిన ఆస్తి సర్వే పథకమే ఈ స్వమిత్వ స్కీమ్ అని వివరించారు. ఆస్తి డేటాను సేకరించేందుకు డ్రోన్లతో సహా వివిధ రకాల సాంకేతికతను ఉపయోగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివచక్రవర్తి, సర్వేయర్లు మణికంఠరెడ్డి, శ్రీహరి, మహిళా పోలీస్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం గ్రామ పంచాయతీ పరిధిలో సమిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అవార్డ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా అని చెప్పి మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వారు కానీ ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. ఇది ప్రతి ఇంటికి సంబంధించినటువంటి హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క యజమానుల యొక్క సంబంధించిన వివరాలు, సైటు, ఇంటి కొలతలు ఈ గ్రామంలో అన్నీ కూడా, అలాగే గ్రామంలో ఉన్నటువంటి స్ట్రీట్లు, వీధులు ఏమున్నాయి మొత్తం అన్నీ కూడా కొలతలు కొలిచి ఇవన్నీ కూడా డీటెయిలేషన్ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత వారికి ఎవరైతే మరి యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీని ద్వారా ఎవరైతే పూర్తి హక్కులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రాపర్టీ కార్డులు దీని ద్వారా మరి ఇవ్వడం జరుగుతుంది. ఆస్తికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి 2020 ఏప్రిల్ నుంచి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి 2021 నుండి 25 వరకు దేశవ్యాప్తంగా 6.6 లక్షల గ్రామాలను ఈ పథకంలో సర్వే చేశారు. ఆ డేటాను కూడా సేకరించి డ్రోన్ల ద్వారా ముందు చేయడం, గ్రామంలో విలేజ్ బౌండరీలు కూడా దాన్ని సరిహద్దుల ద్వారా నిర్ణయిస్తారు. అలాగే గ్రామ కంఠం ఎక్కడ ఎంతవరకు ఉందో, గ్రామ కంఠం విలేజ్లో 20 ఎకరాలు 30 ఎకరాలు టోటల్గా ఎంతవరకు ఉందో ఆ సర్వే నెంబర్ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని కూడా ఎంతవరకు ఉందనేది కూడా చేస్తారు. ప్రభుత్వ భూములు ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి కూడా ఇవన్నీ డిసైడ్ చేసి ఈ యొక్క పూర్తి ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి ఎట్లా ఉంది, ప్రైవేట్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్నిటిని కూడా ఈ సమిత్వ అనే పథకం ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుందని చెప్పి ఈ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కపిలేశ్వరం గ్రామాలు అలాగే ఈ 19 గ్రామాల్లో దగ్గర అప్పుడే 14 గ్రామాల్లో పూర్తి అయిపోయినాయి. ఇంకా 5 గ్రామాలు ఉన్నాయి. అందులో 5 గ్రామాల్లో ఇప్పుడు కపిలేశ్వరం మండలాన్ని ఇప్పుడు ఇవాళ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇవాళ నుంచి మరి టీముల వారీగా సచివాలయ సిబ్బంది, మరి గ్రామ సర్వేలతో అలాగే అందరితోటి కలిపి 4-5 టీంలు ఏర్పాటు చేసాం. ఆ టీంల ప్రకారంగా మరి రోజుకి మరి 15 నుంచి 20 వరకు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ముందు గ్రౌండ్ ట్రూతింగ్ చేసిన తర్వాత అలాగే వ్యాలిడేషన్ కూడా కంప్లీట్ చేయాలి. రోవరు మరి మనకు పంపిస్తున్నారు. మరి జిల్లా ఆఫీస్ నుంచి మనకి ఏడీ ఆఫీస్ నుంచి ఆ రోవర్ వచ్చిన తర్వాత కూడా వ్యాలిడేషన్ స్టార్ట్ చేస్తారని చెప్పి, త్వరగానే ఇది కంప్లీట్ చేయాలని చెప్పి మరి సిబ్బందిని ఉన్నటువంటి అధికారులని, మరి నాయకులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా మీ యొక్క దస్తావేజులన్నీ కూడా పెట్టుకుని మరి సిబ్బందికి వచ్చి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. పాఠశాల సిబ్బంది తమ కుమారుడి ఆచూకీ తెలియచేయడం లేదని సత్యనారాయణ దంపతులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు వంతెల మనోజ్ తేజ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడని, గత 15 రోజులుగా అతడు కనబడడం లేదని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని చెప్తున్నారు. కుమారుడు ఆచూకీ కోసం పాఠశాల యాజమాన్యాన్ని అడిగితే చెప్పడం లేదని వాపోయారు. బాలుడు ఖైనీ, గుట్కా సేవిస్తున్నాడని వారు చెప్తున్నారని, అయితే తమ కుమారుడికి అటువంటి అలవాట్లు లేవని అంటున్నారు. తమ కుమారుడు మనోజ్ తేజ్ 15 రోజులుగా కనిపించకపోవడం వెనుక సిబ్బంది హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ కుమారుడి ఆచూకీ తెలపాలని సత్యనారాయణ దంపతులు వేడుకుంటున్నారు. నా పేరు వంతెల సత్యనారాయణ, మాది పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా అబ్బాయి మనోజ్ తేజ్ కొయ్యూరు హాస్టల్లో ఏపీఆర్ హాస్టల్లో జాయిన్ చేసామండి. 5వ క్లాసులో జాయిన్ చేసాము. ఇప్పుడు 10వ క్లాస్ దాకా వచ్చారు. మా అబ్బాయి మిస్ అయ్యాడని పేపర్లో తెలిసేంత వరకు మాకు ఈ న్యూస్ తెలియలేదు. ఎవరు మాకు ఇన్ఫామ్ చేయలేదు. మేము ఇన్ఫామ్ చేయకపోతే వెంటనే మేము స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి వెళ్ళి మా ఆవిడ నేను కలిసి స్కూల్కి వెళ్ళి మా అబ్బాయి ఏడని అడిగితే మీ అబ్బాయి కనిపించట్లేదా అన్నారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పలేదు. చెప్పకపోవడం కాకుండా మళ్ళీ మీ అబ్బాయి కైనీ ప్యాకెట్లు, సిగరెట్లు తాగుతాడు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మా దగ్గర ఉన్నంతసేపు మా అబ్బాయి చాలా నీట్గా ఉండేవాడండి. స్కూల్ యాజమాన్యం ఏం చేశారో తెలియదండి. మా అబ్బాయి మాకు కావాలి. పేపర్లో వచ్చేంత వరకు మా అబ్బాయి ఏమైపోయాడో మాకు తెలియదండి. మా అబ్బాయి మాకు కావాలి. తెచ్చి పెడతారా? చచ్చిపోవాలి. తిండి తెప్పలు లేకుండా నిలుస్తున్నామండి. ఇంకా దొరకలేదు. ఈ రోజుకి 15 రోజులు అయిపోతుంది. మా అబ్బాయి మాకు కావాలి. మా అబ్బాయి వచ్చేదాకా మీ తిండి తెప్పలు చచ్చిపోతాం. ఇలా మీరు ఏం చేస్తారో ఇప్పటిదాకా ఏ అధికారులు మాకు ఫోన్లు చేయలేదు, మాతో మాట్లాడలేదు. ఏం చేస్తున్నారు? మా అబ్బాయిని చంపేస్తారా ఏటా? మాకు బాధ అనిపిస్తుంది. బాధ చచ్చిపోతామండి. మా అబ్బాయి మాకు కావాలండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మా అబ్బాయి మాకు కావాలి, లేకపోతే చచ్చిపోతాం. ఇన్నాళ్ళు 15 రోజుల దాకా మా అబ్బాయి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ 2 రోజులతో చూస్తాం, లేకపోతే మీ ఇద్దరు వేసుకొని చచ్చిపోతామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామ సమీపంలోని గోరింకల కాలువ మీద బ్రిడ్జి విరిగిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఈ బ్రిడ్జి మీద నుంచే పొలాలకు వెళ్లాల్సి ఉండడంతో వేరే దారి లేకపోవడంతో దీనిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గత ప్రభుత్వానికి రైతులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమ గోడు వినలేదని రైతులు అంటున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లడానికి ఏకైక మార్గం ఇదేనని, ఇప్పుడు ఆ మార్గం లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఈ ప్రభుత్వమైనా వెనువెంటనే చర్యలు తీసుకొని బ్రిడ్జికి మరమ్మతులు చేసి రైతుల కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. రావులపాలెం మండలం మాది ఈతకోట అండి. నా పేరు జన్పెట్టి మణికంట. నేను రైతు పెట్టిని. ఈ రైతులందరికీ కూడా ఇక్కడ కొంచెం మాకు పొలాలు వెళ్ళే దారి కొంచెం గండి పడిపోవడం వల్ల మేము వెళ్తానికి ఇబ్బంది అవుతుందండి. ఈ పట్లు వేసుకుని వెళ్తున్నాం. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకి చెప్పడం జరిగిందండి. అదంతా శూన్యమైందండి. కనీసం ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వంలో కొంచెం ఈ రైతులకు ఇబ్బంది లేకుండా చేసి పెడతారని కోరుచున్నామండి. రైతులందరూ మీకు రుణపడి ఉంటారు. నాగేశ్వరం అండి, రావులపాలెం మండలం ఈతకోట సరిహద్దులో ఇక్కడ వ్యవసాయం ఉందండి. ఇక్కడ మాకు దారి లేదండి. వర్షం కూర్చుంటే సేనుగడికి వెళ్తానికి మాకు దారి లేదండి. మాకు ఇంత మూట పేరుతులు చాలా
మాకు అవ్వలేదండి. ఇది మాకు ఈ ప్రభుత్వం మాకు పూర్తి చేయాలండి. ఇక్కడ కింద కట్టి మాకు వెళ్తానే దోమ వర్షాకాలంలో వెళ్ళాలనుకుంటున్నామండి. వర్షం కూర్చుంటాం కట్టేసి మనిషి వెళ్తానే లేదండి. మాకు ఇది వెళ్ళాలని మీరు పూర్తి చేసి ఈ ప్రభుత్వంలో మాకు చేయాలండి. అంటే అవతల మాది వ్యవసాయం ఉందండి. వ్యవసాయం ఉంటే కాలువ కొట్టుని మేము వెళ్ళటానికి మాకు ఇబ్బంది అవుతుంది కదండి. మరి ఒకసారి ఏమో పిటిషన్లు పెట్టాము ఎన్నో గత ప్రభుత్వంలోని. ఇప్పుడు ఏమో ఏది సొందరం లేదండి మాకు అసలు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా ఈ ప్రభుత్వంలో ఏమైనా అవుతుందని ఆశతో మేము మిమ్మల్ని తెలియపరుస్తున్నామండి. మేము కడాల నరసింహమూర్తి అండి నా పేరు. కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య సేవలు వెలకట్టలేనివని గత 35 సంవత్సరాల నుండి సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు 38 లక్షల మందికి వైద్య పరీక్షలు చేశారని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. 3,50,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేసి కంటి చూపు ప్రసాదించిన కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు సంకురాత్రి చంద్రశేఖర్ సేవానిరతి గొప్పదని కొనియాడారు. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 300 మందికి వైద్య పరీక్షలు చేశారని 60 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని సూర్యచంద్ర తెలిపారు. నిరుపేదల కంటి సంరక్షణే ప్రధాన లక్ష్యంగా కాకినాడ సంకురాత్రి ఫౌండేషన్ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు సంకురాత్రి చంద్రశేఖర్ గారి సహాయ సహకారాలతో గత 35 సంవత్సరాల నుంచి నేటి వరకు సుమారు 38 లక్షల మందికి కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి వైద్యం అందించడంతో పాటు 3,50,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేసి నిరుపేదలకు కంటి వెలుగునిచ్చినటువంటి సంకురాత్రి చంద్రశేఖర్ గారికి జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకం తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో ఇక్కడ గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ నందు మా రాజపూడి రేచిపూడి వీరబాబు ఆధ్వర్యంలో మరి నా అభిమానులు అందరి ఆధ్వర్యంలో అందరి సహాయ సహకారాలతో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందంచే ఈరోజు సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి సుమారు 60 మందికి కంటి శస్త్రచికిత్స ఆపరేషన్ చేయడానికి ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. రేపు ఉదయం 6 గంటలకల్లా ఇక్కడ రాజపూడి బస్సు రావడం జరుగుతుంది. శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి బస్సు ఇక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడికే రావడం జరుగుద్ది. మరి నిరుపేదలకు కంటి వెలుగునిస్తున్నటువంటి ఈ మహా కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మానవ సేవయే మాధవ సేవ, మరి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అనే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని మరి గత 4 రోజుల నుంచి ఈ ప్రచారం చేయడం కానీ మరి అందరినీ కూడా బాధితులందరినీ కూడా తీసుకురావడం దగ్గర నుంచి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి డాక్టర్లకు వైద్య బృందం అందరికీ కూడా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ఎంతో మానవతా దృక్పథంతో పెద్ద మనస్సుతో రాజపూడిలో గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ ఇచ్చినటువంటి శ్రీ పినిశెట్టి స్వామినాయుడు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా రామభద్రాపురం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొన్న ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులంతా రామభద్రాపురం మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రామభద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడి తీరును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడు మారయ్య ఓ 10వ తరగతి విద్యార్థి హోంవర్క్ చేయలేదని చితకబాదడంతో విద్యార్థి చెవికి తీవ్ర గాయమైంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఇటీవల సదరు ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ కింద పడేసి కొడుతున్నాడని విద్యార్థులు చెబుతున్నారు. వెంటనే సదరు ఉపాధ్యాయుడిని విధుల నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోతే పాఠశాలకు తాళం వేస్తామని వారు హెచ్చరించారు. మరి ఎంతసేపు కొట్టుకోవాలి? ఇప్పుడు ఏదైనా తప్పు చేశారు మమ్మల్ని పిలిపించి మమ్మల్ని అడిగేయాలిగా. అంతకు ముందునే సారు బయట నుంచో పెట్టారు. క్లాస్కి వెళ్ళినట్టు పిల్లగాడు నా క్లాస్కి రావద్దని బయటికి గెంటేశారంట సారు. గెంటేశారు, మమ్మల్ని ఇద్దరిని కొట్టారు.
నన్ను క్లాస్ రూమ్ లో పడేసి కొట్టారు. బెంచీలు కేసు కొట్టారు. మళ్ళీ ఆధార్ కొట్టారు, కింద పడేసి కొట్టారు. మా అమ్మని పిలుచుకురామన్నారు, పిలుచుకురాకపోతే మళ్ళీ తెల్లారు కూడా కొట్టారు. అన్నారు, ఆ తెల్లారు ఆ సార్ రాలేదు. తెల్లారు పిల్లగాడు వచ్చింది, మళ్ళీ ఆ సార్ వచ్చి మళ్ళీ రాగానే ఇటు కొట్టేసిందంట. లెగ్స్ నిల్చోమని చెప్పి పాదిందంట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇందిరమ్మ నమూనా ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీలు పెట్టుకున్న 9 మంది దరఖాస్తుదారులకు ఎమ్మెల్యే ఆదినారాయణ చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఈ యాప్ లో దరఖాస్తుదారు పేరు, ఆధార్ నెంబర్, సొంత స్థలం ఉందా, ఆదాయం ఎంత అనే వివరాలతో పాటుగా గతంలో ఏదైనా గృహ పథకంలో లబ్ధి పొందారా లేదా అనే విషయాలపై 30 ప్రశ్నలను పొందుపరిచారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి అధికారులు ఆయా వివరాలను యాప్ లో నమోదు చేసి వాటి ఆధారంగా ఈ పథకానికి అర్హులను గుర్తించనున్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి దశల వారీగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పోరుబాటు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచే యోచన లేదని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ పేరుతో ఛార్జీలను పెంచారని ఆరోపించారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. ఈ నెల 27వ తేదీన కరెంటు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరగబోయే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. తరుణంలో సుమారు 6 నెలలు గడిచేటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలపై మీద మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు. వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దామని అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు 27వ తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడు పై వైఎస్ఆర్సీపీ పోరుబాటు అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే గడిచేటువంటి 6 నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని, అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, 9 గంటల కరెంటు వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు కూడా గృహాలకి కరెంటు ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామన్నట్టు మాట చెప్పారు. అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మరి వీటితోనే సరిపెట్టకుండా నేను సంపద సృష్టిస్తాను అని కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు. మరి ఇవన్నీ అనుభవం ఉన్నటువంటి నాయకుడు కదా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ ఈరోజు జరిగినటువంటిది ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. పరవాడ రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదని సిఐటియు నేత కనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే తరచుగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్నిమాపక విభాగాల వైఫల్యమే అనేక ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి ఏడాది ఆడిట్ విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. లాభార్జనే ధ్యేయంగా కంపెనీ యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయని, ప్రభుత్వం కూడా ఇటువంటి కంపెనీలకి వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రమాదాలకి కారణమైన సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరవాడ ఫార్మాసిటీలో ఈరోజు ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ విడుదల అవడం, ఈ హైడ్రోజన్ గ్యాస్ విడుదల అవడం దాంట్లో
ఒక ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు. ఈ కార్మికుల యొక్క పరిస్థితి ఒకరు ఆందోళనకరంగాను, ఒకరి పరిస్థితి బాగానే ఉన్నట్లుగా ఇప్పటికే వైద్య వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలి. మొన్న ఠాగూర్ ల్యాబొరేటరీస్లో 30 మంది అస్వస్థకు గురయ్యారు, 2 కార్మికులు మృతి చెందారు. ఎసెన్స్ ఆఫ్ ఫార్మాలో 17 మంది మృతి చెందారు, 38 మంది అస్వస్థకు గురయ్యారు. సినర్జీలో 4 కార్మికులు చనిపోయారు. ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది. మాజీ ఐఏఎస్ అధికారి యొక్క మిశ్రా మేడం గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆయా పరిశ్రమల మీద చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టుంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. కానీ అట్లాంటి భద్రత కోసం కానీ, భద్రత ఆడిట్ గురించి కానీ, కార్మికుల యొక్క రక్షణ గురించి కానీ, సంక్షేమం గురించి కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు. 96 పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో, అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో 96 పరిశ్రమలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ చెప్పింది. కానీ 10 పరిశ్రమల్లో మాత్రమే ఆడిట్ నిర్వహించారు. 86 కంపెనీల్లో భద్రత ఆడిట్ నిర్వహించలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.